అయి ఉంటుంది అని మీరు ఎప్పుడూ దాని అర్థం అలాంటిది అని మీరు అనుకోకండి. ఏమిటంటే ది ఇల్యూషన్ దట్ దిస్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్ ఈజ్ రియల్. మీకు ఒక భ్రమలో పడిపోతారు. ఇవాళ ఇరాన్‌కిను, ఇజ్రాయెల్‌కి మధ్య వారం మొదలెట్టిందనుకోండి. రేపు అమెరికాకు కూడా జరుగుతుంది ఇజ్రాయెల్ తరపుని. అవతల ఎల్లుండి ఇవతల వైపు రష్యా జరుగుతుంది ఇరాన్ వైపు. ఇలాగా ఒక కంట్రీ అలాగా 2 వైపులా ఒకే జ జ జరుగుతుంటే, అయ్య బాబోయ్! ఇప్పుడు ఏమైపోతుందో థర్డ్ వరల్డ్ వార్ మొదలెట్టేస్తుందేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఏది జరగనున్నదో దాని గురించి చూడకుండా, ఏవి జరగకుండా ఉండాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ విధంగా నిన్ను మాయలోకి నెట్టేస్తుంది ఈ ప్రాపంచ వ్యవహారాలన్నీ. అది ఎండ్ ఆఫ్ ఫీలింగ్ హ్యాపీ ఆర్ అన్‌హ్యాపీ. ఒకసారి థర్డ్ వరల్డ్ వార్ వచ్చేసిందేమో అని చాలా ఆందోళనతో ఉంటాం. ఒకసారి రష్యా జరిగిందిగా ఇటువైపు సమానమైన ఉజ్జీ ఇప్పుడు ఉంటుంది అని ఇంకోసారేమో హ్యాపీగా ఉంటాం. ఈ విధంగా మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద మనం ఆలోచిస్తూ, మనం ఈ మాయ యొక్క గ్రిప్‌లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి ఆనందంగా ఉంటాం. ఒకసారి విచారంగా ఉంటాం. ఏమైపోతామో మనం అంతాను. ఈ విధమైన బ సంగతులు ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ కండిషన్స్ అంతా ఇలా ఉంటూ ఉంటే మనం ఏమైపోతామో అని భయంతోనూ, తర్వాత ఆందోళనతోనూ మనం ఏమో ప్రపంచంలో జరిగేవన్నీ కూడా నిజము, రియల్, అవి యథార్థము అని అనుకుంటూ మనమేమో ఆ మాయలో పడిపోయి ఆలోచిస్తూ ఉంటాం. కానీ బాబాని మర్చిపోతాం. బాబా ఏమన్నారు? మీరు ఈ ప్రపంచంలో పట్టించుకోకండి. దాని వ్యవహారాలన్నీ నీకు మాయ. ఇదంతా మాయలో నిన్ను నెట్టేస్తూ ఉంటాయి. కానీ నువ్వేమో ఎప్పుడు కూడా నన్ను గురించే తలంచుకో. ఈ మాయ గురించి వదిలేసి మాయగా ప్రబంధ హస్తాల్లోకి నువ్వు వెళ్ళకు. నా గురించి తలుచుకుంటూ ఉండు. నన్ను తలుచుకుంటూ ఉండు. నువ్వు బాబా చెప్తున్నారన్నమాట. నేను ఎంత మిమ్మల్ని ఆ మాయ నుంచి బయటకు తీయాలి అని నేను ఎంతో ప్రయత్నం చేస్తానో, మీ మాయ అంత ప్రయత్నం చేస్తుంది. నాకు నాకు విరోధిగా ఉండి. అంటే మాయకిను, భగవంతుడికిను ఎప్పుడూను టగ్ ఆఫ్ వార్ జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యనాను. బాబా ఏం చేస్తారు? "ఏమైపోతావు నువ్వు? నేనున్నాను కదా!" అని బాబా చెప్తుంటే మాయ అనుకుంటుంది. ఏమో ఏమైపోతుందో ప్రపంచం అంతాను. ఈ యుద్ధాలు మొదలెట్టేశాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధం కింద తయారవుదు కదా! అని భయంతో మనం వణికిపోతూ ఉంటాం. కానీ బాబా అంటారు, "మీరు నన్ను తలుచుకుంటూ ఉండండి. మీరు మాయ యొక్క ప్రబంధ హస్తాల్లోకి మీరు జేరకండి. మాయ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది. నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. మా ఇద్దరికీ ఎప్పుడూ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. మాయకిను, భగవంతుడికిను. బాబా చెప్పేది ఎప్పుడు ఏమిటంటే, నన్ను తలుచుకుంటూ ఉండండి. ఏమైపోతాం మహా అయిపోతే, నేను బాబాను తలుచుకుంటూ ఉంటుంటే, బాబాలో ఐక్యమైపోతాం. ఒకవేళ కనుక ఆ పరిస్థితులు కనుక వచ్చినట్టయితే. అంతే కదా! కానీ నువ్వు మాయలో పడిపోయి, ఇంకా ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంటే బాబాని మర్చిపోతావు. ఆ విధంగా నువ్వు బాబాని మర్చిపోయి, మాయ యొక్క ప్రబంధ హస్తాల్లోకి వాటి యొక్క అది తొక్కేస్తూ ఉంటుంది నీ మనస్సుని. దాని చేతుల్లోకి వెళ్ళిపోతాం. అంచేత మీరెప్పుడూ కూడా నన్ను తలుచుకుంటూ ఉండమండి. నన్ను తలుచుకుంటూ ఉంటుంటే, ఏం జరిగినా కూడా నేను ప్రాజ్ఞుడినవుతాను. నేను నా హస్తాల్లోకి తీసుకుంటాను. మీరు మాయ యొక్క హస్తాల్లోకి వెళ్ళకుండా నేను చూసుకుంటూ ఉంటే, ఇంక మాయ ఏమో ఇంకా మిమ్మల్నేమో మాయలోకి లాగేయడానికి అది ప్రయత్నం చేస్తోంది. మాయ ఆల్వేస్ డ్రాస్ ఏ పర్సన్ టు ఇట్‌సెల్ఫ్. థస్ హిండర్స్ హిమ్ ఆన్ హిస్ వే టు ద ట్రూత్. సత్యం ఏమిటి? భగవంతుడొక్కడే సత్యము. ఈ ప్రపంచమంతా మిథ్య, మాయ అని తెలుసుకోనక. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ మనల్ని భగవంతుడికి మర్చిపోయి, ఈ మాయ వైపే లాగుతూ ఉంటుంది. అంచేత
మాయ ఎప్పుడూ కూడా తన వైపు లాగుతూ ఉంటుంది. నేనేమో మిమ్మల్ని అది సత్యాన్ని తెలిసోచుకోనీయకుండా ఉన్నది ఒక భగవంతుడే. ఏవి అంతా మిథ్య అని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఆ సత్యాన్ని గ్రహించుకోకుండా ఈ మాయ మిమ్మల్ని అడ్డం పడుతోంది. అంచేత మీరేం చెప్తారు? ద రీజన్ ఆఫ్ ఇట్స్ డూయింగ్ సో ఈస్ దట్ ఇట్ అండర్‌స్టాండ్స్ దట్ వన్స్ ఏ పర్సన్ రీచెస్ ద ట్రూత్. బా మాయకు తెలుసు. ఎంచేత నేను ఎంతసేపు తన వైపు లాక్కుంటూ ఉంటే తను గుప్పిట్లో తను మన మనసులో అంతా ఉంటాం. కానీ మీకు బాబా చెప్తూనే ఉన్నాడు. సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నీ మనస్సు చాలదు. కానీ నన్ను తలుచుకుంటూ ఉంటే సత్యం యొక్క వైపు నిన్ను తీసుకెడుతూ ఉంటాను. మాయ యొక్క గుప్పిట్లోకెళ్ళిపోయావా నన్ను మర్చిపోతావు. నేను కనుక నువ్వు ఆ సత్యం యొక్క గుప్పిట్లోకి రావాలనుకుంటుంటే బాబానే తలుచుకుంటూ ఉన్నారు. బాబాను తలుచుకుంటుంటే మాయ నిన్ను ఏమీ చెయ్యలేదు. నిన్ను ఎప్పుడు మరిపిస్తానా? ఎప్పుడు ఈ సత్యాన్ని వదిలిపెడతాడా అని చూస్తూ ఉంటుందది. ఇట్ విల్ హావ్ టు యాక్సెప్ట్ స్లేవరీ. ఈ మాయ నీకు బానిస అయ్యేట్లాగా చేస్తుంది. ఎప్పుడు నువ్వు నన్నే కనుక తలుచుకుంటూ ఉంటుంటే మాయ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నన్నే తలుచుకుంటూ ఉంటే అది నీకు దాసోహం చేస్తుంది. నీకు బానిస అయిపోతుంది. మాయా రోల్స్ బినీత్ ద ఫీట్ ఆఫ్ రియలైజ్డ్ వన్. ఈ మాయ ఎప్పుడు కూడా భగవత్ స స భగవద్ధ్యానం కలిగినటువంటి వాడు, తర్వాత భగవంతుని లో కలిసిపోయినటువంటి వాళ్ళకి, అంటే మహా సద్గురువులకి వీళ్ళకి వాళ్ళ పాదాల కింద ఎప్పుడూ అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వీడు మాయ ఈ ఈ ఈ సద్గురువుని వదిలిపెడతాడా, నేను వీళ్ళని కబరహంసాలో తీసుకొస్తానని చూస్తూ ఉంటుంది అది. కానీ ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, సత్యం నిరతంగా ఆయనలోనే ఉన్నటువంటి ఆ సద్గురువులు, మహాపురుషులు వాళ్ళ కాళ్ళ కింద ఇది తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ కింద ఇది బానిస అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు నన్ను తలుచుకుంటూ ఉంటే. మాయా కాంకర్స్ మ్యాన్ ఇన్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో ఉన్నటువంటి మానవులని అదేమో మాయ గెలుచుకుంటుంది. వైల్ మ్యా మ్యాన్ రూల్స్ ఓవర్ మాయా ఇన్ నాలెడ్జ్. కానీ జ్ఞానం ఉన్నటువంటి మానవుడు మాయనే తన యొక్క గబంధ హస్తాల్లోకి తీసి, మాయని తన జ్ఞానం ద్వారా గెలుచుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఎప్పుడు కూడా మాయకి, భగవంతుడికి టగ్ ఆఫ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇన్ గాడ్స్ వర్క్ మాయా ఆల్వేస్ అపోజెస్. ఎప్పుడు కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే సత్యం వైపు ప్రయాణించే వాళ్ళు, వాళ్ళెప్పుడూ కూడా ఒకళ్ళకి ఒకళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నెసెసరీ. అది అవసరం ఉంది. ఎంచేత నువ్వు ఎప్పుడు భగవంతుడిని మర్చిపోతావో అప్పుడేమో తన కబంధ హస్తాలు తెచ్చుకొని అది తీస్తూ ఉంటుంది. అంచేత మాయ ఎప్పుడు నిన్ను కనిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు భయపడుతూ ఉంటాడా, అప్పుడు నేను అతన్ని ఆక్యుపై చేస్తాను, అతన్ని నా హస్తాల్లోకి తీసుకుంటాను అని మాయ చూస్తూ ఉంటుంది. జస్ట్ యాజ్ ఇల్యూషన్ ఈస్ నెసెసరీ ఫర్ ది రియలైజేషన్ ఆఫ్ గాడ్, సో మాయాస్ ఫోర్సెస్ ఇన్ అపోజింగ్ గాడ్స్ వర్క్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద వర్క్. ఇప్పుడు ఏ విధంగా ఈ యుద్ధం జరుగుతుంటుందంటే, ఇప్పుడు మాయలో, భ్రమలో పడిపోతున్నాడు మానవుడు. అది అది భగవంతుడి వైపు వెళ్ళనీయకుండా అది తను అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు మాయ యొక్క శక్తి ఎంత భగవంతుడి యొక్క పనికి అది ఎదురు తిరుగుతుంటుందో అది చెయ్యలేదు. గివ్ స్ట్రెంగ్త్. నా పనికి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క పనికి అడ్డంగా వెళ్ళాలి, మాయలోకి తీసుకురావాలి అన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని తెలుసుకుంటుంటావో, ఆయన ఆ పనిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే, నిన్ను మాయ ఏమీ చేయలేదు. ద గ్రేటర్ ది అపోజిషన్ ఫ్రమ్ మాయ. నన్ను ఎంతగా ఎక్కువ తలుచుకుంటూ ఉంటావో,
మాయ కూడా అంతగా నిన్ను వ్యతిరేకిస్తూ మా భగవంతుని వ్యతిరేకిస్తుంటే ద బెటర్ ద రిజల్ట్స్. నువ్వు ఎంత నా వైపు తిరిగి ఉంటావో దాని యొక్క ఫలితాలు కూడా అంత బాగుంటాయి. అంచేత నువ్వు మాయ యొక్క కబంధ హస్తాలకు వెళ్ళి భయపడుతూ ప్రపంచ వ్యవహారాల్లో నువ్వు ఇరుక్కుని మాయ అని నువ్వు ఎప్పుడు ఉండకు. ఎప్పుడు నువ్వు నన్ను తలుచుకుంటూ ఉంటే దాని యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని మా బాబా చెప్తున్నారు. మాయా హ్యాస్ బీన్ కంపేర్డ్ టు రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు తామర వస్తుంది శరీరానికి, అది స్కిన్ యొక్క జబ్బు అది. అది మన చర్మానికి అది ఒక రింగ్ వర్మ్ అని వస్తుంది. అదేమిటి? ద మోర్ యూ స్క్రాచ్ ద మోర్ యూ వాంట్ టు స్క్రాచ్. అదేమిటి? దాన్ని తగ్గించుకోవడానికి నువ్వు మాత్రలు వేసుకుంటూ ఉంటావు. మందులు ఎంత తీసుకున్నా కూడా అది దురద పెడుతూ ఉంటుంది. ఆ దురద పెట్టడం వల్ల నువ్వు అది గోకుతూ ఉంటావు. అది ఎంత గోకుతావో నువ్వు అంత దుర్భరంగా అయిపోతూ ఉంటావు. ఆ విధంగా నిన్ను వదిలిపెట్టది ఈ యొక్క రింగ్ వర్మ్ అన్నమాట. చర్మ వ్యాధి, ఇది తామర అంటారు మన తెలుగులో. ఈ తామర యొక్క స్కిన్ ఇన్ఫెక్షన్ ఎంత దారుణంగా ఉంటుందంటే నువ్వు ఎంత గోకకూడదు అనుకున్నప్పటికీ కూడా నీకు ఆ దురద పెట్టడం వల్ల నువ్వు గోకుతూ ఉంటావు. గోకని కొద్దీ నీకేమో మహా మంట కలుగుతూ ఉంటుంది. కానీ నువ్వు ఆ మంట కన్నా గోకడమే నువ్వు ఎక్కువ చేస్తుంటావు. దానివల్ల నీకేమిటి? అదే విధంగా నువ్వు ఎంత మాయలో మునిగిపోయి ఉంటావో అది ఇంకా మాయలో మునిగిపోవడానికి అది నిన్ను లాక్కుంటూ ఉంటుంది. అండ్ బికమ్స్ ఆల్ ద మోర్ మిజరబుల్. అలాగా నువ్వు మాయ యొక్క ప్రబంధసాలు కూడా ఇంకా నీకు బాధగా ఉంటుంది. నువ్వేమో భగవంతుని మర్చిపోయేట్లాగా చేస్తూ ఉంటుంది ఆ మాయ. మాయ ఈజ్ బెస్ట్ రిగార్డెడ్ యాజ్ బీయింగ్ బోత్ రియల్ అండ్ ఇన్ఫినిట్. ఈ మాయని మానవులు ఇది నిజము, ఇది అనంతము అయినది అని దాన్నేమో అనుకుంటూ ఉంటారు. నెవర్దలెస్ మాయా కెనాట్ బి అల్టిమేట్లీ ట్రూ. కానీ చిట్ట చివరికి నువ్వు ఏమైనప్పటికీ కూడా మాయ మటుకు చిట్ట చివరికి నిజము కాదు అని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ తెలుసుకోవడానికి ఏం చేయాలి? దేర్ కెనాట్ బి టూ రియల్ ఇన్ఫినిట్స్. అంటే మనం భగవంతుడు అనంతుడు అని అంటాం. మరి మాయ కూడా అనంతమే అని ఇంకోవైపు మనసు లాగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా 2 అనంతాలు ఉండవు కదా! మా భగవంతుడు, మాయ 2 అనంతం కాదు కదా! 2 కూడా, ఒకటి అనంతం అంటే ఒకటేమో అంతము. ఇలాగా నువ్వు భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే మాయ అంతమైపోతూ ఉంటుంది. సో మాయా కెనాట్ బి అల్టిమేట్లీ రియల్. చివరికి ఏం తెలుస్తుంది? ఈ మాయ అన్నది సత్యము కాదు, నిత్యము కాదు. సో ఇట్ హ్యాస్ టు బి రిగార్డెడ్ యాజ్ సచ్ ఇన్ ఆర్డర్ టు అకౌంట్ ఫర్ ది ఇల్యూజరీ వరల్డ్ ఆఫ్ ఫైనైట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంతా కూడా అదంతా భ్రమకి సంబంధించింది. ఈ భ్రమకి సంబంధించింది అని నువ్వు తెలుసుకోవడానికి నువ్వేమో దీని యొక్క ఫలితాలు, నువ్వేమో మాయ యొక్క ఫలితాలు దానికి నువ్వు లొంగకుండా, ప్రపంచానికి భ్రమతో నువ్వు లొంగకుండా, అది చాలా పరిమితమైనటువంటి వస్తువు ప్రపంచము అని నువ్వు ఎప్పుడైతే అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉంటావో, అలాగా నువ్వు చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ మాయా త్రూ ది లిమిటెడ్ ఇంటలెక్ట్. నువ్వు తెలివితేటలు ఉపయోగించుకుని ఈ మాయను ఏమిటో దీని అంతం చూస్తాను అని నువ్వు అనుకుంటే అది నీకు సాధ్యం కాదు. మాయను అర్థం చేసుకోవడం నీ తెలివితేటల వల్ల అది జరగనటువంటి పని. ఇట్ ఈస్ అన్ఫేథమబుల్ యాజ్ గాడ్. అది భగవంతుడి యొక్క లోతులు మనం తెలుసుకోలేము అని అనుకుంటాం. నువ్వు ఎంత భగవంతుడి యొక్క లోతులు నువ్వు తెలుసుకోలేవనుకుంటావో, ఈ మాయ కూడా నువ్వు తెలివితేటలతో తెలుసుకోవాలి అనుకుంటే అది కూడా దాని యొక్క లోతులు నువ్వు మనసుతో నువ్వు గ్రహించలేవు, నీ తెలివితో నువ్వు గ్రహించలేవు. Thus, it is said that Maya is God's shadow.
మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. మాయ అది భగవంతుడి యొక్క నీడే. అది నిజం కాదు. భగవంతుడు సత్యము. ఆయన యొక్క నీడే ఈ మాయ అని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ద ఎనిగ్మా ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాయ కెన్ నెవర్ బి ఫైనల్లీ సాల్వ్డ్ అంటిల్ ఆఫ్టర్ రియలైజేషన్. నువ్వు ఎప్పుడైతే నువ్వు మాయ నుంచి తప్పించుకొని భగవత్ సాక్షాత్కారం పొందగలగడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటావు. అప్పుడు ఈ ఎనిగ్మా మనకు మనసుతో అర్థం కానటువంటి దాన్ని నువ్వేమో అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. నిజంగా భగవంతుల్లో ఐక్యమవ్వడమే నిజము. అదేమో భగవదైక్యత పొందడానికే నేను ప్రయత్నం చేయాలి అని ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు మాయను జయించి భగవంతుడినే కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటూ నువ్వు ఎప్పుడూ ఉన్నట్టయితే నీకు మాయ అన్నది ఒక్క భగవంతుడి యొక్క నీడే. అది సత్యం కాదు. అది నీడే. నిజమైనది భగవంతుడే అని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఆ ఆ స్థితికి వచ్చేదాకా ఈ మాయ యొక్క భ్రమ, ఈ మాయకి మా దేవుడికి ఉన్నట్టు మధ్యలో ఉన్నటువంటి అర్థం నీకు తెలియకుండా ఉంటుంది. అంచేత నువ్వు రియలైజేషన్‌కి శాశ్వతం. అది నిజంగా నువ్వు శాశ్వతంగా భగవంతుడిలో అయిపోతావు. అలాంటి దానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప, ఈ మాయ ఈరోజు ఒకలాగా, రేపు ఇంకొకలాగా అనేక విధాలుగా అది నిన్నేమో అడ్డదారులు తొక్కిస్తూ చేస్తుంది. కానీ భగవంతుని తలుచుకోవడం వల్ల నీకేమవుతుంది? హృదయపూర్వకంగా భగవంతుని తలుచుకుని, ఆయనే నాకు రక్షణ, ఆయనే నన్ను నన్ను కాపాడుతాడు అని నువ్వు ఎప్పుడైతే తలుచుకుని భగవద్ధ్యానాన్నే చేసుకుంటూ ఉన్నట్టయితే, ఈ మాయకి, భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం నీకు అప్పుడు గాని అర్థం కాదు. చివరికి నువ్వు భగవదైక్యతం పొందిన తర్వాత, ఓహ్! మాయ ఇప్పటిదాకా నేను భగవంతుడిని భగవంతుడి యొక్క మాయ, భగవంతుడి యొక్క నీడ అని తెలుసుకున్నప్పటికీ కూడా నేను ఇది గ్రహించలేకపోతున్నాను. కానీ నాకు ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం యొక్క అనుభూతి నాకు కలిగిందో, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు అని బాబా చెప్తున్నారిక్కడ. మాయ ఈస్ ది ఇన్ఫినిట్ షాడో ఆఫ్ గాడ్స్ ఇన్ఫినిటీ. భగవంతుడు అనంతుడు. ఆ అనంతుడి యొక్క నీడే ఈ అనంతమైనటువంటి ఈ మాయ అనే యొక్క నీడ. అనంతుడి యొక్క నీడే మాయ. అండ్ సో హ్యావింగ్ నో ఎగ్జిస్టెన్స్ ఎక్సెప్ట్ ఇన్ నాన్ ఎగ్జిస్టెన్స్ మస్ట్ న్యాచురల్లీ గివ్ వే టు ద వన్ అండ్ ద ఓన్లీ రియాలిటీ విచ్ ఈస్ గాడ్. నిజంగా ఎప్పుడూ కూడా నీడ లేనిదే, అది దానికి సత్తా లేనిదే అది భగవంతుడి యొక్క నీడే అని నీకు ఎప్పుడు ఆ మాయని అర్థం చేసుకుంటావో, నువ్వు సాధారణంగా సహజంగా నువ్వేమో ఆ మాయను వదిలిపెడతావు. సత్యం భగవంతుడు అన్నటువంటిది నువ్వు దాని వైపు తిరుగుతూ ఉంటావు. ఎంచేత నీ మాయ భగవంతుడు అనంతుడు, ఆయన యొక్క నీడే అని నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా నిన్ను మీ మాయ ఎంతగా భ్రమపడుతుందంటే, అదే ఒకటే ఉన్నట్టుగా నిన్ను భ్రమపెట్టి దాని యొక్క ఉనికిని నీకు తెలిసేట్లాగా అది అనేక విధాలుగా నీ మనసుని జయిస్తూ నిన్ను అడ్డదారులు తొక్కేట్లాగా చేస్తూ ఉంటుంది. కానీ నువ్వు నిజంగా భగవంతుని మీద దృష్టి పెట్టి నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుని భగవంతుడు ఒక్కడే సత్యము, ఎల్లకాలము ఉండేవాడు భగవంతుడు, ఆయన యొక్క ఉనికిని మనం తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఈ మాయ యొక్క ఉనికిని మనం మర్చిపోవాలి అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ అనంతమైనటువంటి ఆ నీడ, భగవంతుడి యొక్క నీడని అది అంతము అని నువ్వు తెలుసుకుంటావు. మాయా సెడ్యూసివ్ ఫోర్సెస్ ఆర్, మాయ యొక్క సమ్మోహన అస్త్రాలు అనుకున్నాయి. అవేమిటంటే నిన్ను ఆ మాయ యొక్క కబంధ హస్తాలకు తీసుకునేటువంటి కొన్ని బలహీనతలు మానవుడికి ఉన్నాయి. అవేమిటంటే కోపము, కామము, దురాశ, గర్వము, తర్వాత సెల్ఫిష్నెస్, తర్వాత ద్వేషము, తర్వాత ఏమో అసూయ. ఇవి అన్నీ కూడా నిన్ను మాయ వైపు సమ్మోహనాస్త్రాలాగా ఉపయోగించి తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈ 7 కూడా అవేంటంటే
కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు అనేటువంటి ఈ 7 కూడా నేను వాటి యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి నువ్వు మాయనే నమ్ముకునేట్లాగా నేను చేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంచేత ఈ శక్తుల ద్వారా నువ్వేం చేస్తావు? అవేమో నువ్వు వాటిలో గనక ఇమిడిపోయి ఉన్నట్టయితే నీకు అన్ని రకాలైనటువంటి భ్రమ భ్రాంతులు కలగజేస్తూ ఉంటుంది. కానీ నోయింగ్ మై లవ్ ఫర్ యూ, బాబా మనం బాబాని ప్రేమించలేకపోయినా బాబా మనని ప్రేమిస్తున్నాడు అన్న దాని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్టయితే, తెలుసుకున్నట్టయితే, మాయా అవేట్స్ ద ఆపర్చునిటీ టు రైజ్ యువర్ వీక్‌నెసెస్. అప్పుడు మాయ ఏం చేస్తుంది? బాబా యొక్క ప్రేమ నువ్వు తెలుసుకొని ఆయన వైపు ఉండేటప్పుడు నువ్వేమో అది మాయ ఏం చేస్తుంది? నీ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో అది కామక్రోధ, లోభము, మదమత్సర్యాలు వాటి ప్రబంధ హస్తాల్లోకి తీసుకోవడానికి మాయ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది. ద మూమెంట్ యు నెగ్లెక్ట్ మై ఇన్స్ట్రక్షన్స్, మాయాస్ పర్పస్ ఇస్ సర్వ్డ్. బాబా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను కనుక మనం పాటించకుండా మనం ఉన్నట్టయితే మాయ యొక్క పర్పస్ అది నిజంగా అర్థం చేసుకుని నిన్ను అటువైపు లాక్కుంటుంది. బాబా మనకి ఏమిటి ఆదేశాలు ఇచ్చారు? నువ్వు నన్ను అదృష్టమాను తెలుసుకుంటూ ఉండు, నీ బలహీనతలకు లొంగిపోకు అని మనకి చెప్పాడు. కానీ మాయ ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడో మర్చిపోతావా భగవంతుడి యొక్క ఆదేశాలు అని చూస్తూ ఉంటుంది. నువ్వు కొంచెం కూడా ఒక్కసారి మర్చిపోయి ఉన్నట్టయితే అది తన యొక్క కార్యక్రమం అయిపోయినట్టే, అదే నిన్ను లాక్కేసుకుంటుంది. ఐ హ్యావ్ టు పుట్ అప్ ఏ బిగ్ ఫైట్ విత్ మాయా. బాబా చెప్తున్నారు ఏమిటి? నేను మాయతో చాలా యుద్ధం చేయవలసింది. నాట్ టు డిస్ట్రాయ్ ఇట్ బట్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ ఇట్స్ నథింగ్నెస్. మాయని నేను నశింపజేయడానికి నేను దాంతో యుద్ధం చేయను. నీవుకి ఆ మాయ యొక్క డొల్లతనం, నథింగ్నెస్, అది ఏమి అది నిజం కాదు అని తెలుసుకోవడానికి, నీకు అనుభూతి పొందడానికి నేను మాయనితో యుద్ధం చేస్తూ ఉంటాను. మాయని నేను ఎప్పుడు నశింపచేయను. మాయ ఉంటుంది. మాయని నువ్వు తెలుసుకునేట్లాగా దాని యొక్క ఉనికిని నువ్వు దాని కబంధ హస్తాల్లోకి వెళ్ళకుండా, అది నథింగ్నెస్, అదేమీ లేదు, ఖాళీ, ఉళ్ళకి అన్ని నీకు తెలిసేట్లాగా నేను నీకు అనుభూతి కలిగేట్లాగా నేను నా యొక్క ప్రయత్నం ఉంటుంది. ద ఓన్లీ థింగ్ దట్ మాయ కెనాట్ గో అగైన్స్ట్ ఈజ్ మై వర్క్. బాబా చెప్తున్నారు, మాయ నన్ను గెలుచుకోలేదు. ఎంచేతంటే నా యొక్క పని, మై వర్క్, బాబా యొక్క పని ఆధ్యాత్మికమైనటువంటి మనసు చేయడానికి ఇవ్వాల్సినటువంటి మాయకి ఎగైనెస్ట్ గా నా పని ఉంది. అంచేత మాయ నా పనికి తిరుగుబాటు చేయలేదు నా వర్క్కి. బికాస్ మాయా ఇట్ సెల్ఫ్ ఇస్ ది మీన్స్ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ ద రిజల్ట్స్ ఆఫ్ మై వర్క్. ఎంచేత నువ్వు నా యొక్క పని యొక్క ఫలితాలు నువ్వు గ్రహించుకోవాలంటే అది కూడా మాయ ద్వారానే నువ్వు తెలుసుకోవాల్సి ఉంది. ఎంచేత అది నా పనికి ఎగైనెస్ట్ గా లేదు, ఎదురుగా వెళ్ళలేదు. మాయా విల్ ఇన్ ది ఎండ్ గివ్ వే. చివరికి మాయ నీకు మార్గం ఇచ్చేస్తుంది వెళ్ళిపోవడానికి. దేనికి? ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, అది ఒక్కటే సత్యం అని తెలుసుకోవడానికి, అదే భగవంతుడు అని తెలుసుకోవడానికి మాయ చివరికి నీకు మార్గం ఇచ్చేస్తుంది వెళ్ళిపోవడానికే. అండ్ సో గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ హిస్ గ్లోరీ. నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని వైపే నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు భగవంతుడు తెలుసుకుంటుంటావో, అదేమో భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన యొక్క ఔన్నత్యం ప్రకటీకరణ నీకు అవుతుంది. ఐ వాంట్ ఆల్ మై లవర్స్ టు గాడ్ అగైన్స్ట్ మాయాస్ ట్రిక్స్ అండ్ హోల్డ్ ఫర్మ్లీ టు మై దామన్. నా కొంగుని ఎప్పుడు విడవకండి, నన్ను ఆ కొంగుని పట్టుకొని ఉండండి. అంటే ఏమిటి?
బాబా చెప్పినట్టుగానే మనం నడుచుకోవడం, బాబా నామాన్నే చేస్తూ ఉండడం, అది మనం బాబా యొక్క ప్రేమికుల కింద తయారు చేసుకోవడం, ఇది మనం చేస్తూ ఉండమని బాబా చెప్పాడు. ఈ నువ్వు చేసేటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ఏమిటి? నా కొంగుని పట్టుకొని ఉన్నట్టయితే నిన్ను ఏమీ చేయలేదు. ఎన్ని మంత్రాలు వేసినా, ఎన్ని ట్రిక్కులు వేసినా నిన్ను మాయ ఏమీ చెయ్యలేదు అని బాబా ప్రేమికులకి తెలుసుకోమని బాబా చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఇన్ మాయా ఈజ్ ఫ్యాక్ట్. మాయలో ఉన్నవన్నీ కూడా సత్యాలే. అవన్నీ వాస్తవాలే. కానీ అయినప్పటికీ కూడా అది సత్యము కాదు. అది వాస్తవమే. మాయలో ఉన్నవన్నీ వాస్తవమే. కానీ అది సత్యము కాదు అన్నది నీకు తెలిసేట్లాగా నిన్ను మ భ్ర నీ భ్రమలోంచి బయటికి తీస్తుంది అని మాయ గురించి అనేక రకాల విధాలుగా మనకు అర్థమయ్యేట్లుగా మాయ యొక్క చాప్టర్‌లు డిస్కోర్స్‌లో చాలా ఉన్నాయి. బాబా నువ్వేమో మాయ ఏమీ లేదంటూనే ఇన్ని చాప్టర్‌లు నువ్వు మాయకి కేటాయించావేమిటి డిస్కోర్స్‌లో అని అంటే, మీకు వివరంగా మాయ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడానికి నేను అన్ని చాప్టర్‌లు ఇవ్వాల్సి వచ్చింది అని బాబా ఒకసారి సమాధానం చెప్పారు. ఇది మాయ యొక్క వివరణ. ఇక్కడ మీనింగ్ అర్థం. అర్థం అంటే ఏమిటి? Life is eternally scrawling its own meanings on the ego mind heart. ఏవండి? మన యొక్క జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి మనకి చిక్కులో పడేస్తోంది. దేన్ని? మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము, మన అహంకారము. వీటి జీవితం యొక్క అర్థం తెలుసుకోనీయకుండా ఈ నిన్నేమో భ్రమలో పడేస్తూ ఉంటాయి. దాని యొక్క బట్ ఇట్స్ స్క్రిప్ట్ ఈస్ నాట్ ఇంటెలిజిబుల్ టు ద కాన్షియస్‌నెస్ entangled with it because of the distorting sanskaric or impressional engravings left upon by the past experience. మన గత యుగంలో గత జీవితాల్లో వచ్చినటువంటి మన అనుభవాలన్నీ కూడా అవి మన సంస్కారాల ప్రకారంగా ఆ అనుభవాలన్నీ వచ్చాయి. అది దాని మీద నీకు ఈ నీ యొక్క మనసు, నీ హృదయం, నీ అహంకారం అన్నవి ఆ సంస్కారాల మధ్యలో ఇరుక్కుపోయింది. దాని యొక్క ఈ దాని అంచేత జీవితం అంటే నీకు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో నీ చైతన్యాన్ని పడేస్తాయి. నిజంగా నీ చైతన్యం ఏమిటి? నువ్వు భగవంతుడివి అని తెలుసుకోవడం. కానీ నీ యొక్క సంస్కారాల యొక్క ముద్రలు ఏవైతే ఉన్నాయో, నీ మనసు మీద, నీ హృదయం మీద, నీ అహంకారం వాటి వల్ల ఎలాగ పెరిగిపోతోందో, నీ చైతన్యాన్ని నీకు అర్థం చేసుకోనీయకుండా నేను భగవంతుడినే అన్నటువంటి నీ చైతన్యం వెళ్ళాలి అటువైపు. కానీ ఆ చైతన్యం యొక్క రాతలు నీకు అర్థం చేసుకోవడానికి వీల్లేకుండా నిన్నేమో ఈ 3 మైండు, హార్టు, ఈగో ఇవన్నీ ఈ మధ్యలో చిక్కుకొనిపోయాయి నీ చైతన్యం. అంచేత నీ సంస్కార నిర్మూలనం కావాలంటే అవి ఏమిటి? నీ గత అనుభవాల యొక్క ముద్రలు. వాటిని నువ్వు జయించాలంటే నువ్వు సద్గురు యొక్క కృపా కటాక్షాలు నువ్వు పొందాలి. The master makes explicit the meaning which lies implicitly and inscrutably stored in the disposition of his own ill understood experiences by taking away their muteness as it were and giving them a voice. నిన్ను నీ యొక్క సద్గురువు ఏం చేస్తున్నాడు? నీకు అర్థమయ్యేట్లాగా నీ జీవితాన్ని అర్థం చేసుకునేట్లాగా అది పరోక్షంగాను, తర్వాత నీకు ప్రత్యక్షంగాను నీలో నీకు తెలిసినటువంటి విధంగా అవి ముద్రలు నీ మనసులో వేసినప్పటికి కూడా అవి దాటి యొక్క జీవితం యొక్క అనుభవం, తర్వాత నీ యొక్క సద్గురువుని అర్థం చేసుకోనీయకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి. అవి ఏమిచ్చేది? నువ్వు
మాట లేకుండా ఉండేట్లాగా అవి చేస్తుంటాయి. అటు వెళ్ళనా, ఇటు వెళ్ళనా అన్నట్టుగా అవేమో నిన్ను అటు ఇటు వెళ్ళనీయకుండా మధ్యలో నిన్నేమో అవి అడ్డుపడుతూ ఉంటాయి. అది దాని కనుక నువ్వు అనుగుణంగా నువ్వు దాని మాయ యొక్క అర్థం చేసుకునేటువంటి విధానానికి నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఉన్నట్టయితే నీకు లైఫ్ యొక్క జీవితం యొక్క అర్థం ఏమిటో నీకు తెలియకుండా అది పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడితో ఆపేస్తానండి. శర్మ గారు ఇక్కడ ఆపేస్తాను. 7:55 అయింది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై మెహర్ జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబా.